సక్సెస్ రేట్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయా? రూపాయి మూవీకి 100 ఖర్చు పెట్టడమే కొంప ముంచుతోందా? సినిమాలో స్టోరీ లింక్ కట్ అవడంతోనే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం లేదా? ఇష్టం వచ్చినట్లుగా 100 కోట్లు ఖర్చు పెట్టేసి నిండా మునిగిపోతున్నారా? సినిమా కళాత్మక వ్యాపారం. లాభం సంగతి చూసుకుంటూనే కళకు ఎక్కడా అన్యాయం జరగకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. కానీ కొంతకాలంగా టాలీవుడ్ లో పెడధోరణులు ప్రవేశించాయి. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తేనే సినిమా అనే ఆర్భాటపు లెక్కలతో చిన్న నిర్మాతలు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా పంటి బిగువన కష్టాలు భరిస్తూ సినిమాలు తీయాల్సిన దుస్థితి నెలకొంది. పరువు కోసం కొందరు, సినిమాలపై ఇష్టంతో మరికొందరు నష్టాలొస్తున్నా సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో లాభాలు కళ్ల చూస్తున్న నిర్మాతల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా కోట్లు పెట్టేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయ్యాక నిర్మాతలు లబోదిపోమంటూ ఏడుస్తున్నారు. 100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతోంది. సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నిర్మాతలకు అప్పులే దిక్కవుతున్నాయి. డైరెక్టర్ సినిమా స్టోరీ చెప్పగానే సినిమాలో కథుందా, స్క్రీన్ ప్లేని ప్రజలు ఆదరిస్తారా అన్నది ఆలోచించడం లేదు. హీరో డేట్స్ ఇచ్చాడు కాబట్టి మనం సినిమా చేసేయాలి అన్నట్లు గుడ్డిగా సినిమా షురూ చేసేస్తున్నారు. సినిమాను ప్రారంభించే ముందు నిర్మాతలు, డైరెక్టర్లకు సరైన ప్లానింగ్ ఉండడం లేదు. దీంతో సినిమాలకయ్యే బడ్జెట్ ఊహించిన విధంగా పెరిగిపోతోంది. తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్ అవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజారిటీ సినిమాల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణ వ్యయం, అధిక రెమ్యునరేషన్లతో మూలిగే నక్కపై తాటిపడ్డు పడ్డట్టయింది. మార్కెట్తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్ చేయిజేతుల సంక్షోభాన్ని కొని తెచ్చుకుంటోంది అనే అభిప్రాయాలున్నాయి. గతంలో స్క్రిప్ట్ పూర్తయిన సినిమాను ప్రారంభించేవాళ్లు. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. డైరెక్టర్లు ఒక లైన్ అనుకుని షూటింగ్ ప్రారంభిస్తున్నారు. సినిమా సెట్లోనే సీన్స్, డైలాగ్స్ రాసుకుంటున్నారు. మూవీకి 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 ఖర్చు చేయడం టాలీవుడ్ నిర్మాతలకు అలవాటుగా మారిపోయింది. అసలంత బడ్జెట్ పెట్టొచ్చా, ఆ సీన్కి అంత పెట్టే అవకాశం ఉందా అన్నది ఒక్క నిమిషం కూడా నిర్మాత ఆలోచించడం లేదు. హీరోలు, డైరెక్టర్లు ఏం చెబితే దానికి ఊకొట్టేస్తున్నారు. సినిమా బడ్జెట్ను జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న ఫార్ములాను మర్చిపోతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే లేకపోయినా హీరోలని నమ్ముకుంటున్నారు నిర్మాతలు. హీరోని నమ్ముకుని 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు పట్టుమని 10 రోజులు కూడా థియేటర్లో ఆడటం లేదు. ఎప్పుడైతే ఇండస్ట్రీ హీరో సెంట్రిక్ గా మారిపోయిందో అప్పట్నుంచి మూవీస్ సక్సెస్ రేట్ పడిపోవడం ప్రారంభమైంది. 200, 300 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. థియేటర్లు రాకపోయినా ఓటీటీ, శాటిలైట్ డీల్తో నష్టాల నుంచి బయటపడొచ్చని లెక్కలేసుకుంటున్నారు. సినిమా కాస్త బోల్తా కొడుతుండటంతో నిర్మాతల బతుకు బస్టాండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ నిర్మాతలు మాత్రం తాము పట్టిన కుందేలకు 3 కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ సినిమాలు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. మన సినిమా స్థాయి పెరిగిందని చంకలు గుద్దుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా అక్కడ అంత సీనుందా అంటే వరుసగా ఫ్లాప్ అవుతున్న సినిమాలే అందుకు నిదర్శనం. ఏటా 100 సినిమాలు రిలీజ్ అయ్యే టాలీవుడ్ లో విజయాలు మాత్రం 5% లోపే. కానీ అడపాదడపా హిట్ అవుతున్న సినిమాల గురించి ఎక్కువగా డిస్కషన్లు పెడుతున్నారు. 1-2 సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ మొత్తం బాగుపడినట్లేనా? 100 సినిమాలు అడ్రస్ లేకుండా పోయినా పర్లేదా అన్నది టాలీవుడ్ ఆలోచించాలి. మంచి సినిమా తీయాలనే కాన్సెప్ట్ పోయి భారీ బడ్జెట్ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. మంచి స్టోరీతో మూవీ తీస్తే అదే పెద్ద సినిమా అవుతుందనే లాజిక్ ను నిర్మాతలు, డైరెక్టర్లు మర్చిపోతున్నారు. ముందే భారీ సినిమా తీస్తున్నామనే భ్రాంతిలో మునిగిపోతున్నారు. తీరా రిలీజ్ అయ్యేసరికి చెత్త సినిమాగా మిగిలిపోవడం టాలీవుడ్ లో కామన్ గా మారిపోయింది. చిత్రం ఏంటంటే ఇలాంటి అనుభవాలు ఎన్నైనా నిర్మాతల తీరు మార్చుకోవడం లేదు. హీరోల స్థాయితో సంబంధం లేకుండా అడిగినంత రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. సినిమా ఎలా తీస్తున్నారో పట్టించుకోకుండా డైరెక్టర్ అడిగినంత ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలాంటి స్థితిలో సినిమాకు లాభాలు రమ్మంటే ఎలా వస్తాయన్నది నిర్మాతలు, హీరోలు ప్రశ్నించుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీని హీరోలే ముంచేస్తున్నారా? హీరోల రెమ్యునరేషన్ మూవీస్ కు మైనస్ గా మారిందా? నిర్మాతలు ప్లానింగ్ లేకపోవడం సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పై ప్రభావం చూపిస్తోందా? సీనియర్ నిర్మాతలు తీసుకుంటున్న జాగ్రత్తలు కొత్త ప్రొడ్యూసర్స్ తీసుకోవటం లేదా? అందుకే 2-3 సినిమాలకు అడ్రస్ లేకుండా పోతున్నారా? టాలీవుడ్ ఇప్పటికే సగం మునిగింది. కనీసం ఇప్పటికైనా మేలుకోకపోతే నిండా మునిగే ప్రమాదం లేకపోలేదు. సినీ పరిశ్రమకు ఎవరో పనిగట్టుకుని నష్టాలు తేవడం లేదు. స్వయంగా చిత్ర పరిశ్రమే చేతుల సంక్షోభాన్ని కొని తెచ్చుకుంటోంది. అనారోగ్యకర పోకడల్ని మొదట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ పెడధోరణుల్ని ట్రెండ్గా, కొత్త తరహా మార్కెటింగ్ సూత్రాలుగా చెప్పుకుంటున్నారు. ఎవరైనా సీనియర్లు సలహాలు ఇవ్వబోయినా వినిపించుకోవడం లేదు. అదేమంటే కాలం మారిందని చెబుతూ తెలుగు సినిమాని చేతుల చంపేయడానికి కంకణం కట్టుకున్నారు. సినిమాలో నేనున్నాను కాబట్టి బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండాలని స్టార్ హీరోలు ఫీల్ అవుతున్నారు. ఈ కారణంగా 100 కోట్లు పెట్టాల్సిన సినిమాకు 200 కోట్లు పెట్టేస్తున్నారు. దీంతో సినిమా రిజల్ట్ కాస్త తేడా కొడితే మాత్రం ముసలి ఏడుపులేడుస్తున్నారు. మూవీ ఫ్లాప్ అయ్యాక కన్నీరు కార్చే బదులు
బడ్జెట్ అదుపులో పెట్టుకుంటే నష్టాలు రావు కదా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సినీ నటుల రెమ్యునరేషన్ మరో పెద్ద సమస్యగా మారింది. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పెరుగుతున్న రెమ్యునరేషన్లు తెలుగు సినిమాని ముంచేస్తున్నాయి. హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్లకే సినిమా బడ్జెట్లో సగం ఖర్చు పెట్టాల్సొస్తోంది. ఇదేదో సినిమా కంటెంట్ కోసం ఖర్చు పెడితే కనీసం బెటర్ క్వాలిటీ అయినా వస్తుందని సీనియర్లు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలో స్టార్ హీరోలు కూడా 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కానీ ఇప్పుడు 3 ఏళ్లకో సినిమా కంప్లీట్ చేయడం గగనమైపోతోంది. సినిమా బడ్జెట్లో 70% హీరోలు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారు. అయినప్పటికీ సకాలంలో మూవీ షూటింగ్ను మాత్రం కంప్లీట్ చేయడం లేదు. ఈ కారణంగా మూవీ బడ్జెట్ 3 సినిమాకు నిర్మాణ వ్యయం చాలా కీలకం. 2 దశాబ్దాల క్రితం బడ్జెట్ అదుపులో ఉండేది. నిర్మాతలకు సినిమా నిర్మాణంపై అవగాహన ఉండేది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టేవారు. ఒకవేళ బడ్జెట్ పెరిగినా ఏదోలా పెట్టుబడి వెనక్కి వచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. మొదట బడ్జెట్ ఓ పరిమితి దాటకుండా చూసుకునేవారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అయిన సినిమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. హీరోలందరూ పాన్ ఇండియా పేరుతో భారీగా రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు బడ్జెట్ తలకు మించిన భారమవుతోంది. దీంతో అసలు సినిమాల మార్కెట్ గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పెట్టుబడులు పెట్టేస్తున్నారు. సినిమా బోల్తా కొట్టాక మీడియా ముందుకొచ్చి ఏడుస్తున్నారు. గతంలో ఓ సినిమా తీయాలంటే నిర్మాతలు, దర్శకులకు ఖచ్చితమైన ప్లానింగ్ ఉండేది. ముందే షూటింగ్, లొకేషన్లు, ఎన్ని రోజులు తీయాలి, ఎంత ఖర్చు పెట్టాలన్న దానిపై అవగాహన ఉండేది. ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలకు మూవీ నిర్మాణంపై పట్టులేదు. ఈ కారణంగా చేతులు కాల్చుకుంటున్నారు. మొదట కథ, ఆ తర్వాత బడ్జెట్పై ఓ నిర్ణయానికొచ్చి తర్వాత షూటింగ్కి వెళ్లాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్, డేట్లు దొరికితే అంతే చాలని అనుకుంటున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా మొదట స్టోరీ లైన్ మాత్రమే చెప్పి తర్వాత తీరిగ్గా షూటింగ్ సెట్లో స్టోరీ రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అయితే అప్పటికప్పుడు ఏది తోస్తే అది తీయడం అలవాటుగా మారిపోయింది. దీంతో క్వాలిటీ అనేది ముందుగానే గంగలో కలిసిపోతోంది. సరే, కనీసం షూటింగ్ అయినా సరిగ్గా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఏ సినిమా అయినా విజువల్స్ రిచ్ గా ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. ఆ విజువల్స్ వల్లే సినిమా ఒక్కోసారి ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. ఆ సినిమా స్టోరీ, క్యారెక్టర్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి. విజువల్స్ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. విజువల్స్ అన్నవి ఒక్కోసారి హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ను చంపేస్తాయి. సెట్టింగ్స్ ఆర్టిఫిషియల్ గా ఎలా వేస్తారో క్యారెక్టర్స్ ని కూడా ఆడియన్స్ అలానే ఫీల్ అవుతారు. అన్రియలిస్టిక్ గా క్యారెక్టర్స్ పెడితే సినిమాకు లాభం ఉండదు. మంచి లొకేషన్లని, ఫారెన్ లొకేషన్లని పెడితే సినిమా చూడరు. ప్రేక్షకులకు స్టోరీ కనెక్ట్ అవ్వాలి. డైరెక్టర్లు, నిర్మాతలు అవసరం లేని చోట్ల కోట్లు తగలబెడుతున్నారు. సీరియస్ గా సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్లో నిర్మాతల్లో చాలా మంది గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారు. ఇండస్ట్రీకి మెరుపు దిగులా రావడం, 2-3 సినిమాలు తీయడం, అవి కాస్త ఫ్లాప్ అయితే మళ్లీ బ్యాక్ టు ది పెవిలియన్ అంటున్నారు. కొందరు నిర్మాతలు వరుసగా సినిమాలు తీస్తున్నా వారు కూడా ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటారనేది వారే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ అనేది జూదంగా మారిపోయింది. యాక్షన్, పీరియాడికల్ సినిమాలకు ఖర్చు పెట్టినట్టుగా లవ్ స్టోరీలకి పెట్టడం ఏంటి? టాలీవుడ్లో స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నది గతమా? ఇప్పుడంతా బడ్జెట్ మాత్రమేనా? ఆయా నేటివిటీకి అనుగుణంగా సినిమాలు తీయడం మానేశారా? ఫార్ములా ప్రకారం మూవీస్ తీసే నిర్మాతలు కరవయ్యారా? సీనియర్ ప్రొడ్యూసర్స్ను చూసి కొత్తవారు నేర్చుకోవటం లేదా? దశాబ్ద కాలంగా వస్తున్న సినిమాల్లో స్టోరీ, స్క్రీన్ ప్లే అస్సలు కనిపించడం లేదు. నిర్మాతలు బడ్జెట్ మీద ఫోకస్ పెడుతున్నారు తప్ప కథనాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. టాప్ హీరోలను చూసి 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నా ఆడియన్స్ మాత్రం మూవీలను బండకేసి కొడుతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాల్లో 10% మాత్రమే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. మిగిలిన మూవీస్ భారీ నష్టాలను మిగిల్చాయి. పెద్ద సినిమాలేవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయాయి. స్టార్ హీరోలను నమ్ముకుని తీసిన మూవీస్ నిర్మాతల పాలిట గుదిబండగా మారాయి. లేటెస్ట్ గా విడుదలైన పెద్ది, గేమ్ చేంజర్, ఆచార్య, దేవర, రాధేశ్యామ్, రాజసాబ్, సాహో, ఆదిపురుషు సినిమాలు ప్రొడ్యూసర్లకు కన్నీళ్లు తెప్పించాయి. గేమ్ చేంజర్ నిర్మాత అయితే మీడియా ముందుకొచ్చి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాలే కాదు, రాధేశ్యామ్, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, వార్ 2ను పెద్ద సినిమాలుగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాల్లో స్టోరీ అన్నదే ఉండదు. స్టార్లను నమ్ముకుని 100 కోట్ల తగలబెట్టిన నిర్మాతలు నాశనమయ్యారు. 200 కోట్ల మూవీ 500 కోట్లు కలెక్షన్లు సాధించిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే హీరోతో తర్వాత తీసే సినిమాకు అంతే స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే గతంలో వచ్చిన మూవీ స్టోరీ ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయన్న దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. 50 కోట్లతో తీయాల్సిన లవ్ స్టోరీకి యాక్షన్ సినిమాకు ఖర్చు చేసినట్లు 200 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? నిర్మాతలు కొంచెమైనా ఆలోచించక్కర్లేదా? ఈ స్టోరీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? ఇక్కడ నేటివిటీకి అనుకూలంగా ఉందా లేదా అన్న వాటిపై ఫోకస్ చేయడం మానేస్తున్నారు. ఎంతసేపు ఫారెన్ లొకేషన్లో సినిమాలు తీశామంటే ప్రేక్షకులు ఎందుకు చూస్తారు? ఆడియన్స్ కి కావాల్సింది ఇవ్వాల్సిందే. మన ఆలోచనలు ప్రేక్షకులకు ఎక్కించాలని చూస్తే గేమ్ చేంజర్, రాజసాబ్ ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు బాహుబలికి భారీ బడ్జెట్ పెట్టడంలో తప్పులేదు. అంతేకాని ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీస్ కు 100 కోట్లు పెడతామంటే ఎలా? నష్టాలు రాకపోతే లాభాలొస్తాయి.
వస్తాయా? నిర్మాతలు బుర్ర పెట్టి ఆలోచించడం మానేశారు. సినిమా బడ్జెట్లో రెమ్యునరేషన్, హీరోకి ఎంతివ్వాలి, షూటింగ్కి ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో సినీ పెద్దలు ఫార్ములా పెట్టుకున్నారు. ఆ ఫార్ములా ప్రకారం సినిమాలు తీస్తే లాభాలొచ్చినా రాకపోయినా నిర్మాతలకు నష్టాలొచ్చే అవకాశాలు చాలా తక్కువ. రెమ్యునరేషన్లకు సినిమా బడ్జెట్లో 30% మాత్రమే కేటాయించాలి. ఆ బడ్జెట్కు తగ్గట్టే నటీనటుల్ని ఎంపిక చేయాలి. కానీ ఇప్పుడు హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషన్లే బడ్జెట్లో 80% మించిపోతున్నాయి. దీంతో సినిమాలకు నష్టాలొచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. గతంలో హీరోలను నిర్మాతలు దేవుళ్లుగా కీర్తించేవారు. రెమ్యునరేషన్ విషయంలో ఆచితూచి వ్యవహరించేవారు. హీరోలు, నిర్మాతల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకునేవారు. తాము సమయానికి రావడమే కాకుండా ఇతర నటీనటులు కూడా సమయానికొచ్చేలా జాగ్రత్త పడేవారు. నిర్మాతకు డబ్బు వృధా కాకూడదని తాపత్రయంతో పనిచేసేవారు. నిర్మాతలు సెట్లో ఉన్నా లేకున్నా క్రమశిక్షణతో నడుచుకునేవారు. కొంతకాలంగా నిర్మాతలు హీరోలకు క్యాషియర్లుగా మారిపోయారు. అసలిప్పుడు పేరుకే హీరోలు కానీ హీరోకుండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉంటుందా అనేది ఆలోచించాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమా తీయాలన్నా, దాన్ని రిలీజ్ చేయాలన్నా పెద్ద రిస్కే. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో నిర్మాత చచ్చి బతికినట్లుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా హీరోలు, డైరెక్టర్లు మారకపోతే టాలీవుడ్ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు. కొంచెమైనా బాధ్యతగా వ్యవహరించడం లేదు. హీరోలు డిసిప్లిన్ పాటించి షూటింగ్లకొస్తే నిర్మాతలకు బడ్జెట్ తగ్గుతుంది. అంతేకాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. నిర్మాతలు 10 కాలాల పాటు ఉంటారు. అంతా మా ఇష్టం అని హీరోలు ఫీల్ అయితే ముందుంది ముసళ్ల పండగ.